బాల్కా సుమన్ ఈ 34 ఏళ్ల యువ ఎంపీ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇటు రాజకీయాలు అటు మాటల తోటాలు వెరిసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఫేస్ టు ఫేస్లో భాగంగా బాల్కా సుమన్ గారు ప్రస్తుతం 10 స్టూడియోలో ఉన్నారు. బాల్కా సుమన్ గారు, వెల్కమ్ టు 10 స్టూడియో అండి. ఎలా అనిపిస్తుంది ఒక రేగుంట మధ్యతరగతి కుర్రోడు పార్లమెంట్లో అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగాడు? ఎలా ఉంది ఎంపీగా మీ ఫీలింగ్? అంటే తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆనాడు 2014 ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు నాకు ఎంపీగా అవకాశం ఇవ్వడం, ఒక అవకాశం కేసీఆర్ గారు ఇస్తే భారీ మెజార్టీతో తెలంగాణలో 3వ స్థానం ఎంపీల్లో దాదాపు 2,92,000 పైచిల మెజార్టీతో ఆనాడు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపేయడం నిజంగా అదొక మర్చిపోలేని గొప్ప అనుభూతి. తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం, కేసీఆర్ గారి ఆశీర్వాదం ఉండడం, అదేవిధంగా కేసీఆర్ గారు అవకాశం ఇస్తే పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు కూడా ఆశీర్వదించడం, నాకు మద్దతు తెలపడం వల్ల సాధ్యమైంది. డెఫినెట్గా ఐఎమ్ బ్లెస్డ్. అంటే రాజకీయ నేపథ్యం కుటుంబమా లేదంటే మీరే తొలి రాజకీయవేత్త మీ కుటుంబంలో? అంటే మా తాతగారు ముంబైలో కార్మిక నాయకుడుగా ఉండిరి. ఓకే, ఉంది నేపథ్యం. మా నాన్నగారు కూడా బాల్క సురేష్, వారు 2001 మెట్పల్లి టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఉండిరి. అంతకు ముందు నుంచి కూడా ఒక 2-3 పర్యాయాలు మెట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా వారు ఉండిరి. సో తాతగారు, నాన్నగారు, తర్వాత నేను మొదటి నుంచి కొంత ఇది ఉంది. ఓకే, అంటే ఎంపీగా గెలవడం ఒక మర్చిపోలేని అనుభూతి అంటున్నారు. ఈ 3 ఏళ్లలో ప్రజలకి ఏమైనా అనుభూతులు మిగిల్చారా ఎంపీగా? డెఫినెట్ అండి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రధానమైనటువంటి అంశము ఆనాడు రామగుండం ఎరువుల కర్మాగారం మూతపడింది. గతంలో ఉన్నటువంటి పాలకులు చాలామంది మాకు ఓట్లేసి గెలిపిస్తే మేము తెరిపిస్తామని చెప్పినారు, కానీ ఎవరు చేయలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీగా ఎన్నికైన తర్వాత ఢిల్లీలో దానికోసం చాలా సీరియస్ ఎఫర్ట్స్ చేసి కేసీఆర్ గారి సహకారంతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిపించినాం. అదే కాకుండా మంచిర్యాల టు చంద్రపూర్ దాదాపు యావరేజ్గా వారానికి ఒక యాక్సిడెంట్ అయి మనిషి చనిపోతా ఉంటున్నటువంటి పరిస్థితి ఆ రోడ్డు. దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి దాదాపు 1,504 కోట్ల రూపాయలు 4 లేన్ రోడ్డు కోసం శాంక్షన్ చేయించడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. అది కాకుండా నిజామాబాద్ టు జగదల్పూర్ నేషనల్ హైవే అనేది 63 ఛత్తీస్గఢ్ జగదల్పూర్ ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ వచ్చేటటువంటి అది గతంలో 10 సంవత్సరాల క్రితం ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీ వల్ల అది ఆగిపోయింది. ప్రాణహిత దగ్గర ఆనాడు పనులు ఆగిపోయినాయి. దానికి మనం వచ్చిన తర్వాత ఒక 248 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ మధ్య మేము వెళ్ళి పనులు ప్రారంభించడం జరిగింది. ప్రాణహిత నదిపైన మహారాష్ట్ర ప్రభుత్వం బ్రిడ్జ్ కడతా ఉంది. వీలైన తొందరలో అవన్నీ పనులు పూర్తయితే ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ వస్తే అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుండి ప్రజలు బిజినెస్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ కోసం కానీ, హెల్త్ ఫెసిలిటీ కోసం కానీ ఇటు మా గోదావరికని వైపు, చెన్నూరు వైపు, మంచిర్యాల వైపు వచ్చి మాకు కొంత బాగా లాభం అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. అదే కాకుండా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పెద్ద సమస్య. గతంలో ఉన్నటువంటి సంఘాలు, గతంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు దాన్ని పోగొట్టినాయి. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ప్రతి ఒక్కరూ దాన్ని ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రంగా వాడుకునేది, కానీ ఎవరు చేయలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వారసత్వ ఉద్యోగాలు తిరిగి పునరుద్ధరించడంలో నా వంతు పాత్ర నేను పోషించిన. కానీ కొంతమంది మేమంటే పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు కోర్టుకు పోవడం వల్ల కోర్ట్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఎవ్రీ సిటిజన్ అనే దాంట్లో ఆర్టికల్ 16 ప్రకారం దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అయినా కూడా ఇంకేదైనా చేయాలనేటటువంటి ఆలోచన దాని విషయంలో చేస్తా ఉన్నాను. అదే కాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు నేను ఎంపీ అయిన నాటికి 5 టీఎంసీల కెపాసిటీతో ఉండే. దాన్ని కూడా చాలా రివ్యూ మీటింగ్స్ పెట్టి మంత్రి హరీష్ గారి సహకారంతో, కేసీఆర్ గారి డైరెక్షన్ మేరకు మా ఎమ్మెల్యేల సహకారంతో అటు మంచిర్యాల, ఇటు రామగుండం, ధర్మపురి 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో R&R కాలనీల సమస్యను పరిష్కరించి దాన్ని రాయపట్నం బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ని కూడా తొందరగా కంప్లీట్ చేసి 21 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీకి తీసుకొచ్చినాం. లాస్ట్ బిఫోర్ సమ్మర్లో హైదరాబాద్లోని 1 కోటి జనాభాకు కూడా నీళ్ళిచ్చి కాపాడింది మా ఎల్లంపల్లి ప్రాజెక్ట్. సో ఆ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ కావడంలో కూడా కొంత సీరియస్గా ముందున్నాం. అదే కాకుండా ఇవాళ నేషనల్ హైవేస్ విషయంలో కానీ, రైల్వే డిపార్ట్మెంట్ నుండి మా నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకురావడంలో కానీ, PMGSY రోడ్స్ నిధులు కానీ, చాలా వేరియస్ డిపార్ట్మెంట్స్ పరిధిలో చాలా నిధులు తీసుకొస్తా ఉన్నాం. అంతేకాకుండా స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్కిట్ కోసం 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా వచ్చింది. ఇదంతా కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్కిట్. చివరి నిమిషంలో వివేక్ పార్టీ మారడంతో మీకు లక్ తలుపు తట్టిందంటారు. ఇప్పుడు ఆయన మీ పార్టీలో ఉన్నారు. ఎలా ఉంది ఇద్దరి మధ్య సమన్వయం? మొదటి నుంచి నేను తను కూడా కొంత మంచిగా కలిసిమెలిసి ఉంటాం. సరే, వారు పార్టీలోకి వచ్చారు. రేపటి రోజున ఏది ఏందన్నది, ఎవరి భవిష్యత్తు ఏందన్నది ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. సో దానికి సంబంధించి మా ఇద్దరి మధ్యలో ఎలాంటి అభిప్రాయ భేదాలు, ఇద్దరం కలిసికట్టుగానే కార్యక్రమాల్లో పాల్గొంటాం, కలిసికట్టుగానే నియోజకవర్గంలో కూడా తిరుగుతూ ఉన్నాం. డెఫినెట్ మంచి సాన్నిహిత్యం ఉంది మా ఇద్దరి మధ్య. అంటే వివేక్ పార్టీలో చేరారు కాబట్టి నెక్స్ట్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ఆయన అవుతారు. ఖచ్చితంగా సుమన్ ఒక అసెంబ్లీ నియోజకవర్గం చూడాల్సి వస్తుందేమో అనే ఒక చర్చ బలంగా ఉంది.
అంటే టీఆర్ఎస్ పార్టీలో సీట్ల గొడవ ఇంతకుముందు ఉండదు. ఇంకో 2 సంవత్సరాల సమయం ఉంది. ఓకే, ఇంకో 2 సంవత్సరాల పాటు ఎంపీగా నేను ఆ ప్రాంతానికి సేవలు అందించేటటువంటి ఆస్కారం ఉంది. ఓకే. సో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరికి ఎక్కడ అవకాశం ఇవ్వాలి, ఎవరికి ఎక్కడ ఏ స్థానం ఇవ్వాలనేటటువంటిది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అటు వివేక్ గారు కానీ ఇటు నేను కానీ డెఫినెట్గా కట్టుబడే ఉంటాం. అంటే పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తారు 1000%. బాల్క సుమన్ అంటేనే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, కేసీఆర్ ఏ మాట చెప్పినా ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి. రైట్. అంటే కొన్ని విషయాల్లో బాల్క సుమన్ అతి జోక్యం చేసుకుంటారని మీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొందరు ఎమ్మెల్యేలు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, అదొక దుష్ప్రచారం మాత్రం. ఎందుకంటే చాలా స్పీడ్గా చాలా ప్రొయాక్టివ్గా పనిచేసుకుంటూ పోతున్నటువంటి నాలాంటి పాజిటివ్ వ్యక్తి మీద మాట్లాడడానికి ఎవరికి ఏం లేక రైట్ ఇలాంటి ఒక ప్రచారం విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. రైట్. టీజేఎస్ చైర్మన్ కోదండరామ్ అంటే బాల్క సుమన్ ఒంటికాల్పేలు వేస్తున్నారు. ఎందుకు? విద్యార్థిగా నాకు ఒక అవకాశం ఇచ్చినారు. విద్యావంతుల వేదికలో పనిచేసేటటువంటి కోదండరామ్ గారికి కూడా జేఏసీ చైర్మన్గా 2010లో కేసీఆర్ గారు చేసినారు. కానీ కోదండరామ్ గారు ఉద్యమంలో మాతో కలిసి ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి చివరిదాకా మాతో ఉండకుండా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి సహకరించేటటువంటి పనులు చేయడం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం కాంగ్రెస్ తో చేతులు కలపడం తప్ప, అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కదా. అంటే నేను అనేది ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం కేంద్రంతో చాలా సమస్యలు ఉన్నాయి, పక్క రాష్ట్రంతో చాలా సమస్యలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి జటిలమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల చిక్కుముడి నుండి తెలంగాణను బయటపడేసుకోవాలంటే కనీసం ఒక టర్మ్ అన్నా ఆగాలి. ఒక 5 సంవత్సరాల కోసం ప్రజలు ఓట్లేసి మనకు ఒక అవకాశం ఇచ్చినారు. ఒక 5 ఏళ్ల కోసం అన్న కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇచ్చి 5 ఏళ్లలో వారు ఏం చేయకపోతే అప్పుడేమైనా మాట్లాడితే దాంట్లో అర్థం ఉండేది. కానీ గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుండే ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం, కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసే విధంగా వారి మాటలు, వారి ప్రయత్నాలు డెఫినెట్ గా నాలాంటి ఉద్యమకారుని బాధించినాయి. అందుకనే ప్రధాన కారణం అంటే కేసీఆర్ గారికి కోదండరామ్ గారికి ఇద్దరు మాట్లాడుకునే స్థాయిలో ఉన్నారు అనే ఒక ఇది ఉంది కదా. అంటే కోదండరామ్ గారు అంటే చివరి నిమిషంలో కాంగ్రెస్ తో కలిసి వెళ్లారనే ఒక కోపం ఉందా కేసీఆర్ కి? కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీతో నిలడం తప్పు. ఎందుకంటే ఉద్యమ పార్టీగా మేమున్నాం, వారిని జేఏసీ చైర్మన్ చేసిందే కేసీఆర్ గారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లుండాలి, తెలంగాణ ప్రజలకు ఏం కావాలి అనే విషయాల్లో చాలా క్లారిటీ ఉన్నటువంటి నాయకుడు, ఉద్యమ నాయకుడే కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు మంచి జరుగుద్ది అనేటటువంటి ఆలోచన చేయాల్సినటువంటి వ్యక్తి అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీతో పోవడం డెఫినెట్ గా మమ్మల్ని బాధించింది. సరే పోతే పోయినారు, మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా వచ్చి ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చి వారిని కలిసి ప్రభుత్వానికి ఏమైనా విలువైన సలహాలు సూచనలు ఇస్తే బాగుండేది. కనీసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందరో వేరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళైనా వారికి వచ్చి శుభాకాంక్షలు చెప్పారు. కానీ కోదండరామ్ గారు వచ్చి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్పకపోగా ప్రభుత్వం మీద మొదటి రోజు నుండే దాడి పెట్టడం కూడా డెఫినెట్ గా మమ్మల్ని బాధించింది. ఇప్పటి కూడా మేమేమంటున్నాం, బాల్క సుమన్ గా నేను ఎప్పుడు మాట్లాడాను, తెలంగాణ రాష్ట్ర సాధనలో కోదండరామ్ పాత్ర లేదంటారా? డెఫినెట్ గా బాల్క సుమన్ కు పాత్ర ఉంది, కోదండరామ్ గారికి కూడా పాత్ర ఉంది, నేను కాదంటలేదు. మీకు కూడా పాత్ర ఉంది. ప్రతి ఒక్క తెలంగాణ వాది, తెలంగాణ కావాలని కోరుకున్న ప్రతి ఒక్క బిడ్డ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, మేము కాదనట్లే. అట్లని చెప్పి ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి అనేక రకాలైనటువంటి సమస్యలు చిక్కుముడులు విప్పుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విఫల ప్రయోగంగా మార్చే కుట్ర గతంలో జరిగింది. రాష్ట్రం రాకముందు ఉద్యమాలను విఫలం చేయాలనేటువంటి కుట్రలు జరిగినాయి. ఆ కుట్రల్ని సమర్థవంతంగా కేసీఆర్ గారు తిప్పికొట్టారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం అని చెప్పి నిరూపించే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రలకు కోదండరామ్ గారు కారకుడు కావడం, ఆ కుట్రల్లో కోదండరామ్ గారు భాగస్వామి కావడం డెఫినెట్ గా మమ్మల్ని బాధించింది. అందుకని ఆ విషయంలో నేను చాలా గట్టిగా మాట్లాడతాను. అప్పుడప్పుడు కేసీఆర్ గారితో ఉదయం బెడ్రూమ్ లో నుంచి వచ్చి రాత్రి బెడ్రూమ్ లో పోయేంత వరకు వారితో ఉంటాం. ఎస్సీలకు ఏ స్కీమ్ పెడదాం, బీసీలకు ఏ స్కీమ్ పెడదాం, రైతుల కోసం ఏం చేద్దాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎట్లా నిర్మిస్తాం, కరెంటు కష్టాలు ఎట్లా తీరుస్తాం, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తప్ప కేసీఆర్ నోటి నుండి నేను ఇంకొక మాట వినను. ఇంతగా ఆహార్నిశలు కష్టపడుతున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా, తెలంగాణను మేము తెచ్చుకున్నది ఇందుకోసం తెచ్చుకున్నామని నిరూపించే ప్రయత్నం చేస్తుంటే ఒక గురుతరమైనటువంటి బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి కోదండరామ్ గారు కేసీఆర్ గారి కాలాల్లో కట్టబెట్టేటటువంటి ప్రయత్నాలు చేయడం తప్పు అని నేను చెప్తా ఉన్నా. అందుకని కోదండరామ్ గారు ప్రభుత్వం మీద ఎప్పుడు దాడి చేసినా, కేసీఆర్ గారిని ఎప్పుడు విమర్శించినా డెఫినెట్ గా కొంత సీరియస్. త్వరలో కోదండరామ్ ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారన్న ప్రచారం బలంగా ఉంది. అంటే ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా ఏ నిర్ణయాలైనా తీసుకోవచ్చు, అది వారి ఇష్టం. అంటే కోదండరామ్ కాంగ్రెస్ మౌత్ పీస్ అనే విమర్శ కూడా మీరు బలంగా చేస్తున్నారు. అంటే ఏమైనా ఆధారాలతో చేస్తున్నారా? నిజంగా కాంగ్రెస్ ఆయన వెనుకుందన్న ఒక నమ్మకంతో ఉన్నారు సుమన్? మీరు గమనించినట్టయితే జైపాల్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడతారో కోదండరామ్ గారు అదే మాట మాట్లాడతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడతారో కోదండరామ్ గారు అదే మాట మాట్లాడతారు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ఏ మాట మాట్లాడతారో కోదండరామ్ గారు అదే మాట మాట్లాడతారు. డెఫినెట్ గా ఇవాళ
ప్రతిపక్షాల చేతిలో ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంలో మాట్లాడతాయి కదా, మాట్లాడొద్దని మేము తప్పుల్ని అంటే ఎత్తి చూపుతాయి కదా. సతీష్ గారు నేను మాట్లాడొద్దని అంటే వేరే రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రానికి తేడా ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రొటీన్గా వచ్చినటువంటి ప్రభుత్వం కాదు, సాధారణంగా జరిగే అధికార మార్పిట్లో భాగంగా ఇక్కడ ప్రభుత్వం రాలేదు. ఒక కొత్త రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం వచ్చింది. అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కనీసం 5 ఏళ్లకు ప్రజలు మాకు ఓట్లేసారు. 5 ఏళ్ల కోసమైనా ఈ కొత్త రాష్ట్రంలో మేమేం చేస్తామో వేచి చూసే ఓపిక కోదండరామ్ గారికి కానీ కాంగ్రెస్ కానీ లేకపోవడం బాధాకరం అనేది నా భావన. రైట్. అంటే ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమితో పాటు చాలా పథకాలకు సంబంధించిన సరైన సమాధానం టీఆర్ఎస్ దగ్గర లేదు. ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉందండి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల భూములు పంచినాం. ఇన్ఫ్యాక్ట్ ఒక విషయం ఇక్కడ మీకు క్లారిఫై చేయాలండి. ఇవాళ గ్రామాల్లో కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రజాప్రతినిధులు, మీ గ్రామాల్లో ఎంత భూమి ఉంది, ఎంత భూమి అవైలబుల్ ఉంది, అమ్మకానికి ఎంత భూమి ఉంది, ఎంత భూమి ఇతరులు వేరే దేశాల్లో స్థిరపడము, హైదరాబాద్కి వచ్చి స్థిరపడము, వేరే నగరాల్లో స్థిరపడడం వల్ల పడవబడ్డ భూములు అంటాం ఊర్లలో, అటువంటి భూములు ఏమున్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అటువంటి భూములు ఎన్ని ఉన్నా వాటన్నిటి డెఫినెట్గా కొని అక్కడ ఉండేటటువంటి గ్రామాల్లో దళితులకు పంచే ప్రయత్నం చేద్దామని చెప్పి పంచుతా ఉన్నాం. ఇది మీరు ఇంకోటి కూడా గమనించాలి ఏంటంటే ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. ఏదో 1 సంవత్సరంతోనో 2 సంవత్సరాలతోనో 3 సంవత్సరాలతోనో అయిపోయే ప్రోగ్రామ్ కాదు. మాకు ఎట్లెట్లా భూమి దొరుకుతూ ఉంటే అట్లా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం. మేమేం ఎన్నికల మేనిఫెస్టోలో 5 ఏళ్లలో ఇన్ని వేల ఎకరాలు పంచుతాం, 5 ఏళ్లలో ఇంత మాత్రమే వంచుతాం, ఇంత వంచమని చెప్పి మేమేం చెప్పలే. దళితులకు 3 ఎకరాల భూమి అనేది నేనేమంటున్నానంటే దళితులకు 3 ఎకరాల భూమి అనేది అదొక స్లోగన్ కాదు. ఇవాళ దళిత కుటుంబాల్లో ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో, వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఆత్మగౌరవంతో భూ యజమానులు కావాలి, యజమానులుగా బతికేటటువంటి పరిస్థితులు తెలంగాణలో తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి కార్యక్రమం. సో గ్రామాల్లో ఎక్కడెక్కడ భూమి దొరుకుతా ఉంటుందో, అవైలబుల్ ఉంటుందో దాన్ని డెఫినెట్గా ప్రభుత్వం కొంటా ఉంది. అక్కడ ఉండేటటువంటి గ్రామాల్లో దళితులకు ఇస్తా ఉంది. ఇది ఒక ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. యాజ్ లాంగ్ యాజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈస్ దేర్, దిస్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ. రైట్. అంటే విద్యార్థులు ఆందోళన చేస్తారని భయపడే సీఎం కేసీఆర్ 100 ఏళ్ల ఉస్మానియా వేడుకలో మాట్లాడకుండా వెళ్ళిపోయారన్న విమర్శ బలంగా ఉంది. వాస్తవమేనా? అది చాలా దుర్మార్గం అండి. అది ఆ రోజు జీవన్ రెడ్డి గారు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మాట్లాడారు. అది తప్పు. దెర్ ఇస్ ప్రోటోకాల్. గతంలో మీరు చూస్తే గతంలో కూడా ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు వచ్చారు. అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు కూడా ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడలే, ఆనాడు గవర్నర్ గారు మాట్లాడలే, కేవలం రాష్ట్రపతి గారు మాట్లాడినారు. కాన్వకేషన్ ప్రోగ్రామ్ లో వెళ్ళిపోయినారు. అదే విధంగా వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి వివిధ యూనివర్సిటీల కార్యక్రమాలు కూడా మీరు గమనించినట్టయితే ఎక్కడైనా రాష్ట్రపతి గారు మాట్లాడతారు, అంతే తప్ప స్థానికంగా ఉండేటటువంటి ముఖ్యమంత్రులు ఎవరు మాట్లాడరు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఉస్మానియాకి ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంది. మీరు కూడా ఉస్మానియా నుంచి వచ్చారు, ఇప్పుడు కూడా మీరు ఆల్రెడీ రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నారు. ఖచ్చితంగా అది కొంచెం విమర్శలకు దారితీసింది. సీఎం కూడా రెస్పాండ్ అవ్వాల్సిందని నేను అనడం ఏంటంటే, కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రకంగా ఒక దుష్ప్రచారం లేవనెత్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు 100 ఏళ్ల వేడుక అన్నప్పుడు అంత గొప్ప ప్రతినిధిని, ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రథమ పౌరుని రాష్ట్రపతి గారిని పిలిచినాం. రాష్ట్రపతి గారు మాట్లాడారు. రాష్ట్రపతి గారు వచ్చినందుకు మనం అంతా సంతోషపడాలి. ఆ సంతోషకరమైనటువంటి విషయాన్ని పక్కకు పెట్టి కోడిగుడ్డులో బొక్కలు వెతికేటట్టుగా, కోడిగుడ్డు మీద వెంట్రుకలు వీకేటట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడలే అని ప్రెసిడెంట్ ప్రోటోకాల్కి సంబంధించి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని అది వారి విచక్షణకే వదిలేస్తాం. రైట్. ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ మాట్లాడలేదని ఇష్యూ కాదు కానీ, బట్ అంటూ యూనివర్సిటీల్లో సమస్యలపైన ఎక్కువగా చర్చ జరుగుతుంది. అధ్యాపకుల కొరత కానీ, మెస్ ఛార్జీలు, చాలా సమస్యలు ఎప్పటికప్పుడు విద్యార్థులు మాట్లాడుతున్నారు. ఎందుకు అడ్రస్ చేయలేక? అంటే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సమస్యలు ఈ రోజుతో ఉత్పన్నమైనటువంటి సమస్యలు. నేను కూడా యూనివర్సిటీలో దాదాపు 10 సంవత్సరాల పాటు ఉన్నా. ఇప్పటికీ రీసెర్చ్ స్కాలర్గా నేను యూనివర్సిటీలో ఉన్నా. అక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటంటే, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, గత పాలకులు యూనివర్సిటీలను పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఒకదాని వెంట ఒకటి పెనవేసుకొని ఆ సమస్యల పరంపర కొనసాగుతూ వస్తూ ఉంది. అది కేవలం సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో మేము సెట్ చేయగలిగేటటువంటి పరిస్థితి డెఫినెట్గా లేదు. మనం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు యూనివర్సిటీలను అర్థం చేసుకొని, యూనివర్సిటీలకు సమర్థవంతమైనటువంటి వైస్ ఛాన్సలర్లను నియమించుకొని, యూనివర్సిటీ సమస్యల విషయంలో ఏం చేయాలనేటటువంటి ఒక అంచనాకు రావడానికి దాదాపు సంవత్సరంన్నర పట్టింది. సో ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన 9 యూనివర్సిటీలకు దాదాపు
నాకు తెలిసి 400 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. దాంట్లో కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి 100వ వేడుక సందర్భంలోనే 200 కోట్ల నిధులు యూనివర్సిటీకి విడుదల చేసింది. అదే కాకుండా యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్స్ రెనోవేషన్, లేడీస్ హాస్టల్లో లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణం, మిగతా అంతర్గత సమస్యల పరిష్కారం కోసం ఆ నిధుల్ని వాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ అధ్యాపకుల కొరతకు సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రిక్రూట్మెంట్ ని ఒక ప్రాసెస్ లో భాగంగా చేసుకుంటూ ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎంతసేపటికి ఆ నిమిషానికి, ఆ గంట కోసం, ఆ సంవత్సరం కోసం అకాడమిక్ కన్సల్టెంట్లుగా రీసెర్చ్ స్కాలర్స్ నియమించుకుని ఏదో పనిని కొనసాగించినారు తప్పితే లాంగ్ రన్లో ఆలోచించి యూనివర్సిటీ డెవలప్మెంట్లో భాగంగా మంచి ఫ్యాకల్టీ ఉండాలి. డెఫినెట్గా యూనివర్సిటీ గతంలో ఉన్నటువంటి గ్లోరీ దీనికి అటైన్ కావాలంటే మంచి టీచింగ్ స్టాఫ్ ఉండాలనేటటువంటి ధోరణితో గతంలో ఉన్న వాళ్ళు ప్రయత్నించలే. అందుకనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత దాదాపు 1096 పోస్టులు త్వరలో భర్తీ చేయాలనేటటువంటి నిర్ణయం ఆల్రెడీ మా ప్రభుత్వం తీసుకుంది. రైట్. బాల్కసుమన్ ఏ వర్గం? హరీష్ వర్గమా, కేటీఆర్ వర్గమా? కేసీఆర్ వర్గం. టీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఏం లేవు, ఉన్నది ఒకటే ఒక వర్గం. రాజకీయ పార్టీలో వర్గాలు ఉండడం తప్పేం కాదు, అన్ని పార్టీలో వర్గాలు ఉంటాయి. అదంతా బయట వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటలు తప్పితే టీఆర్ఎస్ పార్టీలో ఏ వర్గం లేదు, ఉన్నదల్లా కేసీఆర్ వర్గం. మేమంతా ఇవాళ హరీష్ గారైనా, కేటీఆర్ గారైనా, నేనైనా మమ్మల్ని అందరినీ కేసీఆర్ గారే తయారు చేశారు కాబట్టి మేమంతా కేసీఆర్ మనుషులం. అంటే కేటీఆర్ కి బాగా క్లోజ్ ఉంటారు బాల్కసుమన్ అనే ఒక టాక్ ఉంది. అంటే నేను 2006లో కేసీఆర్ గారు కరీంనగర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేసినప్పుడు మా మెట్పల్లి కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ఉండే, ఇవాళ నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో. ఆ బై ఎలక్షన్స్ లో నేను ఓయూ నుండి స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళి నేను బాగా పనిచేసిన అక్కడ. ఆ క్రమంలో అప్పుడు కేటీఆర్ గారు ఆ ఎలక్షన్ కంప్లీట్ గా మానిటర్ చేస్తా ఉండే 2006లో. సో అప్పుడు నాకు కేటీఆర్ గారితో పరిచయం ఏర్పడడం, సో కేటీఆర్ గారు నేను యాక్టివ్ ఉన్నాను, కొంత నన్ను ఎంకరేజ్ చేయడం, అది నన్ను ప్రోత్సహిస్తూ వచ్చినారు. సో అంతే తప్ప దీంట్లో వర్గాలంటూ ఏం లేదు. అంటే బీజేపీ టీఆర్ఎస్ నేతలు బయటికి తిట్టుకుంటారు కానీ ఆల్రెడీ వాళ్ళ మధ్య ఒక అవగాహన కుదిరింది అన్న ప్రచారం బలంగా ఉంది. అటువంటిది ఏం లేదండి. మీరు గతంలో నుండి గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం ఏ ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నా చాలా గట్టిగా మేము రియాక్ట్ అవుతా ఉన్నాం. లోక్సభలో ఖమ్మం జిల్లాలో 7 మండలాలు పోలవరం ముంపులో భాగంగా ఆంధ్రకు బదలాయించినాడు. మేము చాలా సీరియస్గా ఒక 4-5 రోజుల పాటు పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేసినాం. హైకోర్టు, ఉమ్మడి హైకోర్టు విభజన విషయంలో కూడా చాలా సందర్భాల్లో పార్లమెంట్లో మేము ప్రొటెస్ట్ చేసినాం. అదే కాకుండా లాస్ట్ బడ్జెట్ సెషన్ కూడా ఇప్పుడు తగ్గింది. నోట్ల రద్దు నుంచి జీఎస్టీ వరకు చాలా నిర్ణయాలని వెంటనే జీ హుజూర్ అంటున్నారు. అంటే నేను అనడం ఏంటంటే గతంలో ఇష్యూస్ వచ్చిన ప్రతి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేము చాలా గట్టిగా నిలబడ్డాం. ఎట్ ద సేమ్ టైం కేంద్రం ఏదైనా మంచి పని చేస్తే దాన్ని మంచి అని స్వాగతించడం. ఇవాళ డిమానిటైజేషన్ విషయమైనా, జిఎస్టీ విషయమైనా, అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక విషయమైనా మంచి నిర్ణయాలు ఏవి తీసుకున్నా డెఫినెట్ గా మంచిదని స్వాగతిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, దేశ ప్రయోజనాల విషయంలో ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుంటే, మనకు నష్టమైన నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా గట్టిగా నిలబడతాం. నోట్ల రద్దు చాలా నష్టం కలిగించింది అనేది మనకి సర్వేలు, ఆర్థిక గణాంకాలే చెబుతున్నాయి. అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతిందని. అంటే దాంట్లో రెండు విషయాలు. నోట్ల రద్దు అనేది ఆనాడు నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలి, నల్లధనాన్ని ఈ దేశంలో రూపుమాపాలనే ఆలోచనల్లో భాగంగా ఒక మొదటి స్టెప్గా నేను ఇది తీసుకుంటున్నానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పినారు. సో టీఆర్ఎస్ పార్టీగా మేము కూడా అంత భావించింది ఏంటంటే ఈ దేశంలో డెఫినెట్గా నల్లధనం రూపుమాపాల్సిందే. నల్లధనాన్ని రూపుమాపే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు సహకరించాలనేటటువంటి మా విధానం. డెఫినెట్గా దాంట్లో భాగంగానే సహకరించింది. అలాగే మీరు రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో కూడా విమర్శలు బలంగా ఉన్నాయి. రైట్. అంటే రామ్నాథ్ కోవింద్కు మద్దతు ఇచ్చిన విషయంలో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం బిల్లు ఆమోదం పొందేటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అదే కదా ప్రాతిపదిక. మీరా కుమార్ చాలా ఇష్యూస్ని ఎదుర్కొని బిల్లును పాస్ చేయించగలిగారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రధానమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ పక్షాలు రామ్నాథ్ కోవింద్ గారిని నిర్ణయించిన తర్వాత ఇమీడియట్గా ప్రధానమంత్రి గారు స్వయంగా వారే ఫోన్ చేసి కేసీఆర్ గారిని మద్దతు అడిగినారు. డెఫినెట్గా ఒక మంచి వ్యక్తి, దళితుడు, సౌమ్యుడు, గతంలో లాయర్గా పనిచేసినటువంటి సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తిని ఇవాళ రాష్ట్రపతి అభ్యర్థి నిర్ణయించడం మేము మద్దతు తెలపండి అని చెప్పి వారు చెప్తే మా పార్టీ సీనియర్లతో చర్చించి ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకుని వారికి మద్దతు తెలిపినారు. మీరా కుమార్ గారి విషయంలో రామ్నాథ్ కోవింద్ గారిని భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరా కుమార్ గారిని నిర్ణయించి వాళ్ళు ముందుకు పోయినారు. డెఫినెట్గా మమ్మల్ని వాళ్ళు అడగలే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళిద్దరిలో బెస్ట్ క్యాండిడేట్ ఎవరంటే ఒక ఎంపీగా బాల్కసుమన్ ఏమని చెప్తే ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు. రాష్ట్రపతి అభ్యర్థికి కావాల్సిన ఏంది ఓట్లు. ఎలక్ట్రల్ కాలేజ్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు ఎన్నికయ్యేటటువంటి ఆస్కారం ఉంది. ఇలా చాలా స్పష్టంగా ఇవాళ రామ్నాథ్ కోవింద్ గారు గెలుస్తారనేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి, లెక్కలు కనబడతా ఉన్నాయి. రైట్. అంటే సిబిఐ కేసులకు భయపడే కేసీఆర్ ఈ మధ్యన కేంద్రంతో మరింత ఎక్కువ శక్తిని ప్రదర్శిస్తున్నారు అనేది విపక్షాల విమర్శ. సరే, ఆ విపక్షాలు గమనించాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారి మీద మాట్లాడిన రీతిలో కేసీఆర్ గారు మాట్లాడారు.
మరి వెంటనే మోడీ దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆ విపక్షాలు. ఓకే, అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ మధ్యకాలంలో విపక్షాలకు కొంత మతి భ్రమించిందని చెప్పి మాకు కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఏ ముఖ్యమంత్రి కూడా అమిత్ షా మీద మాట్లాడిన స్థాయిలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా బీజేపీతోనేదో అది ఉంది ఇది ఉంది, సిబిఐ కేసులకు భయపడుతున్నారు అది ఇదని వాళ్ళు మాట్లాడడం బట్టగాల్చి మీద పారేయడం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ కేసీఆర్ గారిని భయపెట్టే వ్యక్తి ఎవరైనా ఉంటారా అండి ఈ భూమి మీద? కేసీఆర్ గారిని ఈ కేసను ఆ కేసను ఎవరన్నా భయపెట్టగలరని అనుకుంటామా? సో అది కరెక్ట్ కాదు. సో ఇవాళ మేము ఎవరమైనా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరమైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఆ కోణంలోనే ఆలోచించి మా నిర్ణయాలు ఉంటాయి తప్పితే ఇంకోటి ఉండవు. రైట్. అంటే బీజేపీ కేసీఆర్ దగ్గర అయ్యారు, అందుకే బీజేపీ మమ్మల్ని దూరం చేసుకుంది అని రేవంత్ రెడ్డి గత వారం నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలిసే ఉంది కదా, అంటే ఏపీ వరకు ఉంది. ఇక్కడ కూడా వాళ్ళు వచ్చి మనం కలిసినారు కదా. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కూడా ఆఫర్ చేశారు కేసీఆర్, మంత్రి పదవులు అవన్నీ ఇస్తామని. చంద్రబాబుతో ఆయన నేరుగా మాట్లాడారు అమరావతిలో అని మరొక విషయం ప్రస్తావించారు. వాస్తవం మీరు కూడా అమరావతి వెళ్ళినట్టున్నారు. అంటే మేము అమరావతి వెళ్ళింది ఆనాడు కేసీఆర్ గారు ఆయుధ చండీయాగం చేసినప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి వెళ్ళినాం. చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించినాం. ఓకే, ఈ రేవంత్ రెడ్డి గారు ఏది పడితే అది మాట్లాడతారు. ఆయనను చూపించే టీవీలు ఉన్నంత కాలం, ఆయన ఏది పడితే అది మాట్లాడితే రాసేంత పేపర్లు ఉన్న కాలం రేవంత్ రెడ్డి గారు ఏది పడుతుంది ఆకాశం నుంచి భూమి దాకా ఏది పడుతుంది. అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పక్కన పెడదాం, అలాంటి ఆఫర్ ఏమైనా తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేద్దామని ఒక చర్చ ఏమైనా జరిగిందా? చర్చలు ఏం లేవండి ఇంటర్నల్ గా అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. రైట్. అంటే ఓటుకు నోటు కేసులో బ్రహ్మదేవుడు దిగి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎవరు కాపాడలేరని కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. కానీ ఎందుకు ఆ కేసు అలా ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది. అంటే కోర్టు పరిధిలో ఉన్నా కూడా కొంచెం ఇద్దరు సీఎంల మధ్య రాజీ కుదిర్చింది కేంద్రం, ఇద్దరు రాజీ పడిపోయారన్న ప్రచారం ప్రజల్లో బలంగా ఉంది. అటువంటిది ఏం లేదు, ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది, దాన్ని కోర్టు చూసుకుంటుంది. సో దాంట్లో ప్రభుత్వ జోక్యం ఏం లేదు. ఓకే, రైట్. అంటే భవిష్యత్తుకు సంబంధించి ఏం చెప్తారు? పార్టీ భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తుకు సంబంధించి డెఫినెట్గా మేమంతా అనుకుంటున్నది ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు. ఓకే, పెద్ద ఎత్తున ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం 500లకు పైగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలు మేము ఏర్పాటు చేస్తాం. మిషన్ భగీరథ ద్వారా దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ, మిషన్ కాకతీయలో భాగంగా 45,000 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కానీ, కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణకు ఉన్నటువంటి వాటా 1330 టీఎంసీల నీళ్లను తెలంగాణ బీడు భూములకు మళ్లించి ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంకోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డెండి ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా నిర్మించి 1 కోటి ఎకరాల మాగానగా తెలంగాణను తీర్చిదిద్దే ఒక బృహత్తరమైనటువంటి ఒక జలయజ్ఞం. ఇప్పటికే మీరు గమనించినట్టయితే ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి టీఎస్ ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చినాం. దేశంలోనే 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ ఇవాళ మన పనితీరును మెరుగుపరుచుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ర్యాంక్ మన రాష్ట్రానికి వచ్చింది. అంతేకాకుండా ఇవాళ నీతి ఆయోగ్ ప్రశంసలు కానీ, కేంద్ర మంత్రుల ప్రశంసలు కానీ, ప్రధానమంత్రి ప్రశంసలు కానీ, వివిధ సంస్థలు ఇస్తున్నటువంటి అవార్డులు కానీ ఇవన్నీ చూస్తే కూడా పెద్ద ఎత్తున గొప్ప పరిపాలన గొప్ప పరిపాలన తెలంగాణలో కొనసాగుతూ ఉంది అనేటువంటి భావన తెలంగాణ ప్రజల్లో కనబడతా ఉంది. అందుకనే మీకు ఏ సంస్థ సర్వే చేసినా నెక్స్ట్ ప్రభుత్వం ఎవరిదంటే కేసీఆర్ గారి మేం చేసుకోవడం మీరు. మొన్న వీడిపి అసోసియేట్స్ సంస్థ సర్వే చేసింది, 47% ఇవాళ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను కోరుకుంటున్నారు ఇక్కడ అధికారంలో రావాలని చెప్పి ఆ సర్వే సంస్థ చూపించింది. అదే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి చాణక్య కానీ, సీ ఓటర్ సంస్థ కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి సంస్థల సర్వేలో టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది కనబడుతుంది. సో నేను అనడం ఏంటంటే ఒకవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి, ఈ రెండింటిని మేళవించి తెలంగాణను గొప్పగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం, ఒక దార్శనికుడుగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి నేను అనుకోవడం ఇంకో 20 సంవత్సరాల పాటు తెలంగాణలో మా ప్రభుత్వమే ఉంటుంది, ముఖ్యమంత్రిగా మా కేసీఆర్ గారే ఉంటారు. డెఫినెట్ గా 29వ రాష్ట్రంగా ఏర్పడేటువంటి తెలంగాణను దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేంత వరకు ఈ కేసీఆర్ గారి టీం మేము ఎవరు కూడా విశ్రమించాం. బాల్కా సుమన్, మీ ఇంటి పేరు బాల్కా. అంటే బాల్కా అంటే రష్యన్ లాంగ్వేజ్లో ద చైన్ ఆఫ్ మౌంటైన్స్ అని. అంటే బాల్కా అంటే ఒక అర్థం కూడా ఎత్తుపైన అని. అంటే ఎత్తు పల్లాలను చూడటానికి రాజకీయంలో సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ. ఇప్పుడు రాజకీయాలు ఎందుకంటే మనము ప్రజలకు సర్వీస్ చేయడానికి రాజకీయాలని ఒక అవకాశంగా తీసుకోవాలి తప్పితే రాజకీయాలు కేవలం పదవుల కోసమైనటువంటి భావన కరెక్ట్ అది ఒకటి. ఇన్ఫ్యాక్ట్ నా విషయంలో తీసుకుంటే నేను ఆనాడు ఎంపీ అవుతాను, ఎమ్మెల్యే అవుతాను ఉద్యమంలోకి రాలే. ఆనాడు నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ పోయిన క్రమంలో ఉద్యమంలో చాలా సీరియస్గా ముందు వరుసలో ఫోర్ ఫ్రంట్లో నిలబడ్డాను. కాబట్టి నాకు ఒక అవకాశం వచ్చి నేను ఎంపీ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. సో నేను ఎంపీ అవుతాను చెప్పి మాత్రం నేను ఉద్యమంలో లేను కదా. ఉద్యమంలో పని చేసుకుంటూ వచ్చిన క్రమంలో ఎంపీ అయినా రేపటి రోజున భవిష్యత్తులో పదవులైనా ఇంకోటైనా ఈ నా పాత్ర
ప్రజాసేవ కోసం ప్రజలకు నా వంతు అంటే నేనేదో పెద్ద అది అని కాదు, ఓకే, నా వంతు పాత్రను ప్రజాసేవలో ఎంత కొంత కొనసాగించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. థ్యాంక్ యూ బాల్క సుమన్ గారు. ఇది పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ గారితో 10 టీవీ ఫేస్ టు ఫేస్.